తనే నా కూతురు వృషాలి. చూడు వృషాలి, తనే మీ రాధామాత, నా చిన్ననాటి స్నేహితురాలు. ప్రణామం చేయి తల్లి. ప్రణామాలు. ఇలాగయ్యిందేంటి? ఇది ఎవరో కావాలని చేశారు. ఆశ్చర్యంగా ఉందే, ఇక్కడ అసలు గొయ్యే లేదు. ఈ పిల్ల వాళ్ళ స్నేహితులు మా కోసం. ఈ పిల్లలు తనకి మిత్రులు, మీకు సహాయం చేశారు కదా. మంచిది, చాలా మంచిది. పదండి, ఇప్పుడందరం కలిసి ఈ చక్రాన్ని బయటికి లాగుదాం. ఏం పర్వాలేదు, మీరు నాతో రండి. ఈ యువకుడు మరికొందరిని తీసుకొని వస్తాడు. వాళ్ళు రథాన్ని సరి చేస్తారు, దాన్ని తీసుకొని వస్తారు. బాగుంది. వృషాలి, పిల్లలు వస్తువులు తీసుకోండి, అలాగే మాతో పాటు రండి. నీ పేరేంటి? శోనుడు. మా సోదరుడు కర్ణుడు. మీరిద్దరే ఉన్నారా? మీ ఇద్దరికి స్నేహితులు లేరా? ఇక్కడి అబ్బాయిలందరూ చాలా భయంకరులు. ఇదిగో ఈ ఉత్తముడు ప్రతిరోజు 2-3 హత్యలు చేస్తాడు. ఒకవేళ మీరు ఈ గొయ్యి విషయాన్ని గనక మా నాన్నగారికి చెప్పారనుకోండి, గుర్తుంచుకోండి, మీరిద్దరూ మృత్యువాత పడతారు. పదండి పిల్లలు, సామాన్లు తీసుకోండి. అతని స్థానంలో బరువు నేను మోస్తాను. తన భాగాన్ని మాకిచ్చేసేయ్. సరే, మీరిద్దరూ మొత్తం బరువంతా ఎత్తుకోండి. అప్పుడు సగభాగం నేను మీకు ఇచ్చేస్తాను. వామిలా, ఆ బరువులు వదిలేసి నువ్వు నాతో పట్రా. తను నీ స్నేహితురాలేనా? వృషాలి నాకు స్నేహితురాలా? వృషాలి మా అందరికీ నేత. చాలా భయంకరమైనది. ఒకవేళ తన మాట వినకపోతే తన పైనుంచి రాళ్ళేసి కొడుతుంది. తను క్షత్రియుల్ని ఎప్పుడో దాటేసింది. అక్కడ హస్తినాపురంలో ధృతరాష్ట్ర మహారాజు శాసనం ఎలాగో అలాగే ఇక్కడ వృషాలి శాసనమే నడుస్తుంది. అక్కడ హస్తినాపురంలో పాండురాజు పాలన మారిపోయిన దగ్గర నుంచి ఎలా అనిపిస్తుందంటే కురు సామ్రాజ్యానికి దౌర్భాగ్యం పట్టినట్టయింది. మహారాజు ధృతరాష్ట్రుడు అయోగ్యుడేం కాదు, కానీ తన మనసులో విషాన్ని నింపేశారు. ఒకప్పుడు పాండురాజు మహారాణి కుంతి పాలనలో ఉన్నప్పుడు అప్పుడు మా స్థితి ఇలా ఉండేది కాదు. వాళ్ళిద్దరూ పరంపరని పాటించేవాళ్ళు. మరి మహామహితాత్ముడు భీష్ముడు? మహామహితాత్ముడు భీష్ముడు ఆయనే మాకు దేవుడు. అలాంటి మహాత్ముణ్ణి భూమే ఇంతవరకు చూడలేదు. ఆయనకి ఆచారాల పట్ల పూర్తి విశ్వాసం ఉంది. కానీ ఎవరైనా ఆచారాలను అడ్డం పెట్టుకొని అన్యాయం చేస్తుంటే ఈ మహామహితాత్ముడు నిస్సహాయులైపోతారు. బహుశా మహాపురుషుల మర్యాదే అలాంటిదేమో. ఇక్కడేమో గాంధారి మహారాణి తమ్ముడు వచ్చి కూర్చున్నాడు. గాంధార రాజు శకుని. మాకు అతనంటే చాలా భయం. మాకు ఎలా అనిపిస్తుందంటే తను ఏ స్థితిలో అయినా సరే కురు సామ్రాజ్యానికి నష్టం కలిగించాలన్న ఆలోచనలోనే ఉంటాడు. కానీ ఎవరైనా సరే తన సొంత అక్క సామ్రాజ్యానికి ఎందుకు నష్టం చేస్తాడు?
ఏమిటి? గాంధారి, పద్దెనిమిది నెలలుగా నాకు పుత్రుణ్ణివ్వలేకపోయావు గాంధారి. 18 నెలల్లో నువ్వు నా ఆశను తీర్చలేకపోయావు గాంధారి. అరే, ఈ 18 నెలల్లో కనీసం ఒక్కసారైనా నీ మనసుకు కష్టంగా తోచలేదా? ఏ మహాదేవుడైతే నీకు 9 పుత్రుల్ని ప్రసాదిస్తానన్నాడో ఆ మహాదేవుణ్ణి ప్రశ్నించడానికి బదులుగా నువ్విక్కడ జూదమాడుతున్నావు. మహాదేవా! మహాదేవా! మా మహారాజు కలలన్నీ నిజం కావాల్సిందే. మహాదేవా! మహాదేవా, జవాబివ్వండి, జవాబివ్వండి మహాదేవా! వేషాలు వేస్తున్నావా శకుని? వేషాలా? వేషాలేంటి మహారాజా? లేదు మహారాజా, లేదు. ఏ రోజైతే మహామహిమాన్వితులు గాంధారి నుండి మా సోదరికి మీతో వివాహానికి ప్రస్తావన చేశారో ఆ రోజు నుండే నేను వేషాలేయడం మానేశాను మహారాజా. వేషాలేయడం మానేశాను మహారాజా. ఇప్పుడు కేవలం ప్రయత్నం చేస్తాను. కేవలం ప్రయత్నమే. మీ సుఖానికి సంతోషానికి కారణమయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నా మహారాజా. నాకు పుత్రుడెప్పుడు కలుగుతాడు గాంధారి? నువ్వు ఎందుకు ప్రసవాన్ని ఆపుకుంటున్నావు? ఎందుకు నువ్వు నా సుఖానికి అడ్డంకిగా మారాలనుకుంటున్నావు? నేను మీ సుఖానికి సాధన కావాలనుకుంటున్నాను మహారాజా. ఏ సంతానం కోసం మీరు ఎదురు చూస్తున్నారో, ఏ సంతానం కోసం మీరు కలలు కంటున్నారో ఆ సంతానం కోసం ఓ తల్లి కూడా ఎదురు చూస్తోంది. ఒకవేళ నేను నా గర్భాన్ని చీల్చుకుని మీకు సంతానాన్ని ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఇచ్చేదాన్ని. కానీ నేను నిస్సహాయురాల్ని. మీ ప్రశ్నలకి నా దగ్గర ఎలాంటి సమాధానం లేదు మహారాజా. అయితే సమాధానం వెతుకు గాంధారి. నాకు వెంటనే నా ఉత్తరాధికారి కావాల్సిందే. ఏ సింహాసనమైతే నాకు దానంగా ప్రాప్తమయ్యిందో ఆ సింహాసనం నా పుత్రుడికి అధికారంగా ప్రాప్తమవ్వాలి. ఒకవేళ నువ్వు నాకు పుత్రుడిని ఇవ్వలేకపోతే అప్పుడు నాకు నీ అవసరం ఎప్పటికీ లేనేలేదు. నేను నిన్ను త్యజించి ఇంకెవరైనా స్త్రీతో నా పుత్రుడిని పొంది తీరతాను. హస్తినాపుర వాసులకు మతి భ్రమించింది. వరదాన ప్రాప్తి తపస్సు తర్వాతే కలుగుతుందని. హస్తినాపురం వాసులకు వరదానం మీద ఆశ ఉంది. తపస్సు యొక్క బలం లేదు. ఇవ్వు, మా సగభాగాన్నివ్వు. సగభాగమా? ఎందుకు? నువ్వే చెప్పావుగా మేము సామాన్లు పైకి తీసుకొస్తే మాకు సగభాగాన్ని ఇస్తానని. ఇవ్వు. తప్పకుండా ఇస్తాను. కానీ మీకు తెలీదా ఏంటి? ఇక్కడ హస్తినాపురంలో ఏ ఒక్కరికి కూడా భాగం దొరకదు. నిజానికి లాక్కోవాల్సి వస్తుంది. సోదర కర్ణ, సరే, భాగం అడిగితే ఇవ్వనప్పుడు అప్పుడు దాన్ని లాక్కోవడమే సరైన పద్ధతి. అబ్బా!
బహుశా పుగత గ్రామంలో అధికారం మారబోతున్నట్టుంది. అతిరథ మహాశయ, మాలాంటి దరిద్రులు సంబంధాలను విశ్వసిస్తుంటాం. కానీ ఎవరి దగ్గరైతే అధికారం ఉంటుందో వాళ్ళు సంబంధాలు పట్టించుకోరు. వాళ్ళంతా అధికారంతోనే తృప్తి చెందుతుంటారు. సర్లే పోనివ్వండి, వాటితో మనకేంటి? అవన్నీ పెద్దవాళ్ళ పెద్ద మాటలు. పాగాని ఎన్నిసార్లు మార్చుకుంటే అన్నిసార్లు కేశాల పరిస్థితి కూడా మారుతూ ఉంటుంది. అందువల్లే ఈశ్వరుడు కేశాల్ని మృదువుగా చేసి ఉంటాడు, పాగాని మార్చుకోవడానికి వీలుగా కేశాలు తెగిపోకుండా. ఈ విధంగా మాలాంటి నిమ్న జాతి వాళ్ళు, సూత జాతి వాళ్ళు జారిపోయేటట్టుగా ఉంటాం. పైగా ఎప్పటి వరకు మేము రాజుకు అనుకూలంగా ఉంటామో అప్పుడు దాకా జీవించి ఉంటాం. కానీ చివరికి కేశాలన్నీ ఊడిపోతాయి కదా. అప్పుడు పాగాకి పోయేదేముంటుంది? చాలా బుద్ధిశాలివి నువ్వు వృషాలి. దాన్నే తెలివి అంటారు. కానీ మరి నువ్వు ఏదైతే అనుకుంటావో దాన్ని దుర్బుద్ధి అంటారు. అర్థమైందా? ఇప్పుడు కర్ణుడు, శోనుడు ఈ గ్రామంలో ఉండేందుకు వచ్చారు. వాళ్ళ దగ్గర కాస్త నేర్చుకో. అతిరథ మహాశయ, మీరు బాధపడవలసిన అవసరమేమీ లేదు. మీకు హస్తినాపురంలో ఎలాంటి ఇబ్బంది ఏమీ కలగదనుకుంటున్నాను. పదండి, మనం రాజు సేవకుడి దగ్గరికి వెళదాం. ఇవాళ తన దగ్గర మీ కార్యశాలను నిర్మించుకోవడానికి అనుమతి అడుగుదాం. పని చేసుకోవడానికి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందా? అవును, గ్రామం తనదే. తను రాజసేవకుడు కదా. ఇక్కడ ఎవరు వ్యవసాయం చేయాలో ఎవరు చేయకూడదో ఆ నిర్ణయం తీసుకోవడం అతని అధికారం. రాజసేవకుడిని కలుసుకోవచ్చా? నేను దానికోసమే ఎదురు చూస్తున్నాను, ఎప్పుడు వీళ్ళని కలవాలా అని. ఎందుకంటే ఈ సర్జనుడు గుహ నుంచి బయటకు వచ్చేసరికి అంతకు ముందే నా సోదరుడు ఆ వనవాసులందరినీ ఓడించేశాడు. అవును, మేమెప్పటికీ అబద్ధం చెప్పం. ఈ గ్రామంలోకి మీకు స్వాగతం. చెప్పండి సూత మహాశయ, ఏం ఆశతో ఇక్కడికొచ్చారు? రక్షక మహాశయ, మేం మహామంత్రి ఆదేశంతో మీ గ్రామంలో నివసించబోతున్నాం. అవును, మీకు ఈ గ్రామం మీద అధికారం ఉంది. దయచేసి మేము రథాల్ని నిర్మించి అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వండి. రాజసభలో మాకు సన్మానం జరుగుండేది. ఇటువైపు వారణావతం అనే నగరం ఉంది. ఆ నగరానికి రక్షకుడిగా ఉండే పదవిలో నన్ను నియమించేవారు. కానీ ఏదో కారణం వల్ల మాకు దండన లభించింది. ఆ దండన కారణంగా ఆ నగర రక్షకుడి పదవి చేతి నుంచి జారిపోయింది. పైగా మేము ఈ సూతులు కంసాలుల నగరంలో బందీలుగా మిగిలిపోయాం. మీ కొడుకుల కారణంగా మా ఆశలన్నీ కూడా మట్టిలో కలిసిపోయాయి. ఇప్పుడు మా కారణంగా మీ ఆశలన్నీ బూడిదైపోతాయి. మీకు నా గ్రామంలో కార్యశాలని ప్రారంభించేందుకు అనుమతి లేదు. పైగా ఇంకో విషయం, హస్తినాపురం సూతులు నివసించడానికి ఒక్కటే గ్రామం ఉంది. వేరే చోట ఎక్కడా మీరు నివసించడానికి కుదరదు. హస్తినాపురాన్నే విడిచి వెళ్లాల్సి ఉంటుంది మీరు. కానీ మహామంత్రి మాకు నివసించమని ఆజ్ఞ ఇచ్చారు కదా. అందువల్ల మేం వాళ్ళని వెళ్ళగొట్టలేం కదా. కానీ విచిత్రమైన పరిస్థితిని కల్పించగలం, అసలు వీళ్ళని ఇక్కడ ఉండనివ్వకుండా. వెళ్ళండి. ఆగండి. ఒక్క మార్గం ఉంది ఇక్కడ ఉండడానికి. ఒకవేళ మీ కొడుకు మేమిచ్చిన దండనని భరిస్తే మీరు కార్యశాలని ప్రారంభించేందుకు అనుమతిస్తాం. చూడండి, ఈ గ్రామ సరిహద్దులో ఓ పాతాళ కూపం ఉంది. కానీ ఆ బావిలో నీళ్లు లేవు.
అపరాధుల్ని ఆ బావి లోపల వేసేస్తాం. పైగా ఏ అపరాధి ఆ బావి నుంచి స్వయంగా బయటకొస్తాడో అతని అపరాధాన్ని క్షమిస్తాం. కానీ ఆ బావిలోంచి ఇంతవరకు ఎవ్వరూ బయటికి రాలేకపోయారు. నీ కొడుకుని కూడా ఆ బావి లోపల వేసేస్తాం రేపు ప్రాతకాలంలో. ఒకవేళ నువ్వు నన్ను అమ్మ అని పిలవాలనుకుంటే ఈ గొడ్డల్ని తీసుకో, నీ ధనస్సును విరగొట్టు. అమ్మా, నేను ధనస్సును విడిచిపెట్టేస్తాను. నేను ధనస్సును ముట్టుకోను. నేను మీ చరణాల దగ్గర పడుంటాను. మీ ఆదేశాలన్నింటినీ పాటిస్తాను. పుత్రా కర్ణ, కూర్చో. నువ్వు ఈ ధనుసుతోనే కదా నన్ను రక్షించావు కర్ణ. అవునమ్మా, కానీ ఈ ధనుస్సు వలనే నేను మీకు ఇచ్చిన మాటని తప్పాను. నన్ను క్షమించండి అమ్మా. నేను తప్పు చేశాను. లేదు పుత్రా, నువ్వు తప్పు చేయలేదు, నేను తప్పు చేశాను. నీ దగ్గర అలా మాట తీసుకోవడమే తప్పు కదా. నీకన్నిటికంటే ఇష్టమైన సంతోషం నుంచి నేను దూరం చేయడం కూడా నా తప్పే కర్ణ. ఈ ధనుస్సే నీకన్నింటికంటే గొప్ప సంతోషాన్ని కలిగిస్తుంది. లేదమ్మా, నాకు అన్నిటికంటే గొప్ప సంతోషం మీ ప్రేమే కదా. కానీ మీరు జీవితాంతం మీ ప్రేమని పొందేందుకు అవకాశం ఇచ్చారు. నువ్వు ఎవరితోనైనా సరే రాధేయుడు అని చెప్పుకునేవాడివి కదూ. కానీ ఇప్పుడు నాకు, నీ తల్లికి ఆ స్థాయిని పొందడానికి జీవితాంతం ప్రయత్నించక తప్పదు పుత్రా. తల్లి యొక్క స్థాయి అన్నిటికంటే ఉన్నతమైనది కదమ్మా. మీరు మీ స్థాయి నుంచి ఎందుకు తగ్గుతారు?
నేను నా స్థాయిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఈ విషయం గురించి నాకు భయంగా ఉంది పుత్రా. ఎందుకంటే నీ దగ్గర సామర్థ్యం ఉంది, సంకల్పం కూడా ఉంది. కానీ పుత్రా, నువ్వు ఆ ధనస్సును ఎక్కుపెట్టిన ప్రతిసారి నువ్వు తీవ్ర సంఘర్షణని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే నేను ఇప్పుడు కోరుకునేదొక్కటే, నీ జీవన పథంలో ఎలాంటి ఆపద రాకూడదు. అమ్మా, మీరే చెప్పారు కదా ఆపదలను అవకాశంగా మలుచుకోవాలని. నాకు ఆపదలంటే భయం లేదు. నాకు తెలుసు నువ్వు దేనికి భయపడవు కర్ణ. మనుషుల పట్ల కానీ, మనుషులు చేసే వ్యవస్థ పట్ల కానీ భయం లేదు. పుత్రా కర్ణ, నేను నిన్ను నాకిచ్చిన మాట నుంచి పూర్తిగా విముక్తిని చేస్తున్నాను. కానీ సమాజం రూపొందించిన బంధాల నుంచి నీకు విముక్తి దొరకదు కర్ణ. నువ్వు ఈ ధనస్సును ముట్టుకున్న ప్రతిసారి ఈ సమాజం నిన్ను శిక్షిస్తుంది. ఈ సమాజం నీకు వేసే ప్రతి శిక్ష నీ తల్లి హృదయానికి గాయంలా తగులుతుంది కర్ణ. నీ కొడుక్కి ఎవరైనా శిక్ష వేయగలరా? అలాంటి పరిస్థితిని ఎప్పటికీ రానే రానివ్వను. ఏదైనా శిక్షని అనుభవించాల్సి వచ్చినా సరే అప్పుడు దాన్ని నీ పుత్రుడే స్వయంగా నిర్ణయించుకుంటాడు. సోదర కన్నా, నీకు తెలుసు కదమ్మా నిన్ని ఏ కొడుకు గురించి మాట్లాడుతున్నాను? ముద్ర ఎక్కడుంది? అయితే నాకు ముద్ర ఇవ్వు, లేదంటే నువ్వు మృత్యువుని కావలించుకో. లేదంటే ఇంకో ఉపాయం కూడా ఉంది. నువ్వు నా సైన్యంలోకి వచ్చేసేయి, అప్పుడు నేనే నీకు ముద్రనిచ్చేస్తాను. బుగత గ్రామంలో కేవలం ఒక్కరే సేన నాయకులు. అదెవరంటే వృషాలి. బుగత గ్రామం చాలా పెద్దది కదా, ఇక్కడ వేరే సేనలు కూడా ఉంటాయి. దానికి అర్థం వేరే సైన్యాధిపతులు కూడా ఉంటారు. సరే, నేనే స్వయంగా మీకు బుగత గ్రామం చూపిస్తాను. ఒకవేళ వేరే సైన్యం కనిపించకపోతే మీరిద్దరూ నా సైన్యంలోకి వచ్చేయాలంతే. ఒకవేళ ఏదైనా వేరే సైన్యం కనిపిస్తే అప్పుడు నువ్వే నన్ను నీ సైనికుడుగా అంగీకరించాల్సి ఉంటుంది. ఎవరు నా పుత్రుణ్ణి దండించలేరు. చిన్నపాటి జీవితంలో ఎన్ని శిక్షలు అనుభవించాలో అన్ని అనుభవించేశాడు. అదే కాక తన తల్లి కూడా తన్ని వదిలేసింది కదా. ఇక తనకే శిక్షలు వేయడానికి వీల్లేదు ఆర్య. తనకెలాంటి శిక్ష వేయడానికి వీల్లేదు రాధా. మనం వెళ్ళి మహామహిమాన్వితుడికి మహామంత్రికి విన్నవించుకుందాం. స్వయంగా మహారాజు పాదాల మీద పడి ఏడుద్దాం. తనకి వేయాల్సిన శిక్షని నేను అనుభవిస్తాను, కానీ కర్ణుడిని మాత్రం పాతాళ కూపంలోకి వెళ్ళనివ్వకూడదు రాధా.
లేదు. అతిరథ, మీరు రాజసేవకుడు గురించి ఆక్షేపణ చేయడం సరి అయింది కాదు. అలాగే ఫిర్యాదు కూడా చేయకూడదు. రాజు ప్రతిక్షణం మిమ్మల్ని రక్షించలేడు కదా. శిక్ష, రక్షణ ఈ 2 పనులు పూర్తిగా రాజసేవకుడివే. ఒకవేళ ఈ రెండిట్లో ఏదో ఒక దానికోసం మీరు రాజసేవకుడిపై ఫిర్యాదు చేస్తే మిగతా రాజసేవకులందరూ మీ అందరి మీద విషం నింపుకుంటారు, కోపాన్ని పెంచుకుంటారు. అప్పుడు మీరందరూ కూడా జీవించడం దుర్భరం అవుతుంది. మరి ఏం చేద్దాం సోదరా వృషభాను? నా కుమారుణ్ణి మృత్యువుకు అప్పగించాలా? ఎలాంటి సమాజం ఇది? ఏం మనుషులు వీళ్ళు? ఓ నీచ జాతి మనుషులు అందమైన సంతోషమైన జీవనాన్ని కారాగారం పాలు చేసేస్తారా? వేరే మార్గమే లేదా? ఆ మార్గం వికట మోహండే దగ్గరికి వెళ్తుంది. మొత్తం కంసాలులందరూ అక్కడే నివాసం ఉంటారు. వికట మోహండేలో అందరికీ కావలసిన పనిముట్లు తయారు చేస్తారు. అక్కడ ఎలాంటి యంత్రాలనైనా సరే ముట్టుకున్నా చాలు వాళ్ళకి ముక్కు కోసేస్తారు. చాలా భయంకరులు వాళ్ళు. నీ ముక్కే చెక్కించుకో. ముక్కు రాసుకునే జబ్బు బాగైపోతుంది. నా ముక్కు బాగానే ఉంది. పైగా వికట మహాశయుడు నా ముక్కుని చెక్కరు కూడా. ఎందుకంటే వాళ్ళు నా మిత్రులు కదా. అక్కడుంది కదా భైరవ వృక్షం. దాని మీద భయంకరమైన భూతాలుంటాయి. కానీ నేను భూతాల్ని భయపెట్టేశాను. అందువల్లే ఆ భయంకరమైన భూతాలన్నీ నా వశమయ్యాయి. వృషాలి, అక్కడేం జరుగుతుంది? కంసాలులందరూ మా బావి నుండి నీళ్లు తోడుకోవడానికి మాకు డబ్బులు ఇస్తారు. ఎందుకు? వాళ్ళ దగ్గర సొంత బావి లేదా? ఉండేది, కానీ ఎండిపోయింది. ఇప్పుడు వాళ్ళందరికీ మా బావి నుంచి నీళ్లు తోడుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నీళ్ళకి కూడా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నీళ్ళకు కూడా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందా? మరైతే శ్వాస తీసుకోవడానికి కూడా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందా? మీ ఇద్దరికైతే తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. నా అనుమతి లేకుండా ఈ భూగత గ్రామంలో పక్షులు రెక్కలు కూడా కదిలించావు. అదెందుకంటే వాటి రెక్కల్ని నువ్వు రాళ్లతో కొట్టేశావు కదా. ఏంటి చూసారా మా గ్రామాన్ని? ఎవరైనా సేనా నాయకుడు దొరికారా? అందుకనే చెప్పాను, మీరు నా సైన్యంలో ఉన్నారంటే సుఖంగా ఉంటారు, లేదంటే మీ ఇద్దరి ప్రాణాలు కూడా పోవచ్చు. మృత్యువు. ఇక వేరే మార్గమే లేదు. అన్నగారు ఏమంటున్నారు? నువ్వు జీవిస్తున్న జీవితం అదే మృత్యువు కంటే భయంకరమైందేం కాదు. ప్రతి క్షణం భయంగా బతకడం అంటే మృత్యువు కాకపోతే ఏంటి? మనకొక మార్గం ఉంది ఆర్య. మనం ఆయుధాలు పట్టుకుందాం. మన పుత్రుని రక్షించుకుందాం. నువ్వేమంటున్నావు రాధా? ఆయుధం ఎవరు పట్టుకుంటారు? మొత్తం సూతులందరికీ మృత్యుదండన విధిస్తారు. ఒక నిర్దోషైన బాలకుణ్ణి మృత్యువు కబళించడం చూసిన తర్వాత కూడా జీవితంలో ఎవరైనా సంతోషంగా ఉండగలుగుతారా? నేను నా ప్రాణాన్ని అర్పిస్తాను, కానీ అందరూ ఇవ్వరు కదా. మనుషుల మొదటి ఆశ ఏంటి? వాళ్ళు జీవించడమే. మీ పుత్రుడికి కలిగిన ఈ దురాశకి అందరూ కన్నీళ్లు కారుస్తారు, కానీ ఆయుధాలు మాత్రం ఎవరూ పట్టుకోరు. అది కుదరని పని రాధా. మనందరం ఆయుధాల వల్ల చనిపోతాం, కానీ దాని తర్వాత కర్ణుడు జీవించి ఉంటాడు. తనప్పుడు ఏమైపోతాడు? తనకి ఆసరా ఎవరిస్తారు? తనకి భోజనం ఎవరు పెడతారు?
వద్దు రాధా. కర్ణుడు పెద్దవాడయ్యే వరకు మనం చావడం కూడా కుదరదు. మనం రాత్రికి రహస్యంగా వెళ్ళిపోదాం. అడవిలో వనవాసులతో కలిసి జీవిద్దాం రాధా. అడవిలో దొంగల్ని కూడా నా సోదరుడు ఓడించేశాడు. ఆయనకి నీ సాయం ఉండాల్సిన అవసరం ఏంటి? వనవాసులకు నగర జనానికి తేడా ఉంది. నగరవాసుల మనుషుల్ని ఒక్కోసారి ఎవరూ కనిపెట్టలేరు తెలుసా? వృషాలి, వృషాలి, ఆ? ఏమైంది సైనిక? వృషాలి, మా నాన్నగారు ఏమంటున్నారంటే రేపు ఉదయాన్నే కర్ణుణ్ణి పాతాళ కూపంలో పడేస్తారంట. పాతాళ కూపంలోనా? ఎందుకు? కర్ణుడి కారణంగా రాజ్యసభలో గ్రామరక్షక మహాశయుడికి అవమానం జరిగిందంట. అందుకనే తనకు దండన విధిస్తున్నారు. ఒకవేళ కర్ణుడు శిక్ష అనుభవించకపోతే అప్పుడు వాళ్ళ నాన్నకు ధనం సంపాదించడానికి కర్మాగారానికి అనుమతి ఇవ్వరంట. పాతాళ కూపం చాలా భయంకరమైనది. ఏంటి భయంకరమా? ఈ గ్రామానికి భుగత గ్రామం స్థానంలో భయానక గ్రామం అని పెడితే బాగుండేది. అలా నవ్వద్దు. పాతాళ కూపం నిజంగానే భయంకరమైనది. మా నాన్నగారు ఏం చెప్పారంటే పాతాళ కూపంలో పడేసే శిక్ష వాస్తవానికి మృత్యుదండనే అవుతుంది. అలాంటి విచిత్ర స్థానమా? ఉండనే ఉండదు. నువ్వు ఆ కూపాన్ని చూడలేదా? ఆ కూపానికి అంతమే లేదు, కేవలం అంధకారం మాత్రమే కనిపిస్తుంది. సరే పదండి, వెళ్ళి అంధకారాన్ని చూసొద్దాం. రండి, ఎందుకు భయపడుతున్నారు? ఇలా రండి, ఏం జరగదు, భయపడకండి. వద్దు సోదరా. లేదు షోనా, ఎవరికైనా కర్మాగారాన్ని నిర్మించుకోవడానికి అనుమతి దొరకకపోతే అది అన్నిటికంటే చాలా పెద్ద అవమానం అవుతుంది. అయితే మరి నువ్వు నాన్నగారికి అవమానం జరిగితే చూడగలవా? ఆదేశం ఇవ్వండి సేన నాయక. మీరెవరైనా ఒక బాలకుడిని చూసారా? 10 ఏళ్ల బాలకుడు. ఇటువైపా?